హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. స్వామి చక్కటి పోలిక చెప్తున్నారు మనకి. ఉపమానం: చెరుకు లోపల రసము కలదన్నా, బాహ్య దృష్టికి లోని రసము కాదు కానరాదన్నా. చెరుకు గడ అలా కనపడుతుందంటే లోపల ఉన్న రసం మనకు కనిపించదు కదా. కానీ ఆ చెరుకు గడలో రసం ఉంది, బాహ్యమైన కంటికి అది కనిపించదు. చెరుకు లోపల రసము కలదన్నా, బాహ్య దృష్టికి లోని రసము కానరాదన్నా. గానుగాడిన రసము అంతయు కానుపించును స్పష్ట రీతిని, సాధనంబుచే మనసునందున గోచరించును ఆత్మలెస్సగా. చెరుకు గడలో ఉన్నటువంటి చెరుకు రసం బయటికి కనిపించదు. దాన్ని మనం గానుగాడితే ఆ పిప్పినంతా పిండేసి లోపల రసం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇగో భగవన్ నామము, భగవంతుని యొక్క దివ్యత్వము గుర్తిస్తూ నిరంతరము సాధనం చేత ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధి లేక అశాస్త్రతత్వము అనిత్యత్వము తెలుసుకుని దీని మీద అహంకార మమకారాలను వీడి నిరంతరము ఈ సమస్త జీవ కోట్ల యందు ప్రకాశిస్తున్న ఆ పరమ దైవాన్ని మనం సాధన చేత, నిరంతర స్మరణ చేత ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ సారవంతమైన ఆ పరమాత్మని మనం చక్కగా పొందగలుగుతాం. చెరుకు గడలో ఉన్నటువంటి రసాన్ని పై తుక్కుని పిండి పిప్పి చేసి లోపల రసాన్ని సేకరించినట్టు ఈ దేహాత్మ భావన అహంకార మమకారాలను పిండి పిప్పి చేస్తే దీని లోపల ఆత్మసారాన్ని పొందుతుంది. ఆత్మసారం ఎందుకు? చెరుకు రసం కోసమే కదా. ఎందుకు? దేహేంద్రియ మనోబుద్ధులు ఆ పరమాత్మ కోసమే. కాబట్టి సారాన్ని గ్రహించు, పిప్పిని విడిచిపెట్టు. అలా విడిచిపెట్టాలంటే ముందు సారం లోపల ఉంటుంది, పైకి కనిపించదు. కాబట్టి చెరుకులో ఉన్నటువంటి రసం పైకి కనిపించకపోయినా ఆ రసాన్ని పిండి మనం సేవిస్తున్నాం. అలాగే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో పరమాత్ముడు కనిపించకపోయినా సారం ఆయనే కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులను తొలగించుకొని లోపల ఉన్న పరమాత్మని అమృత సారాన్ని అనుభవించబోయే సాధకుడా అప్పుడే జన్మ ధన్యత పొందుతుంది అని చక్కటి ఉపమానంతో మనకి ఈ ప్రబోధన అందించినటువంటి శ్రీ సద్గురుమూర్తికి అనేక వందనములు. హరి ఓం నమః.